yes. Good evening. Welcome to Markets Closing Bell. Markets లో సడన్ సెల్ ఆఫ్ మనం చూస్తున్నాము. ఐటీసీ నిరుత్సాహకర త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో ఐటీసీలు చాలా స్ట్రాంగ్ వీక్నెస్ చూసాం. దాదాపు 4% మేర ఐటీసీ నష్టపోయింది. దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ నిఫ్టీ మీద కూడా పడింది. ఎందుకంటే వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ ఐటీసీ కాబట్టి మన మార్కెట్స్లో కూడా ఆల్మోస్ట్ 100 పాయింట్ల దాకా సెల్లింగ్ వచ్చింది. నిఫ్టీ ఆల్మోస్ట్ 98 పాయింట్ల నష్టంతో ప్రస్తుతానికి 10,826 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు. సెన్సెక్స్ దాదాపు 350 పాయింట్ల మేర నష్టంతో 36,088 పాయింట్ల దగ్గర ట్రేడ్ కావడం మనం చూస్తున్నాము. ఇవాళ మిడ్ సెషన్ వరకు పెద్దగా మార్కెట్లో యాక్టివిటీ లేదు. ఒక ఫ్లాట్గా ట్రేడింగ్ ట్రెండ్ 40 to 50 పాయింట్స్ రేంజ్లో మాత్రమే కొట్టుమిట్టాడుతూ వచ్చింది. 2 తర్వాత మార్కెట్స్లో సెల్ ఆఫ్ బాగా ఇంటెన్సిఫై అయింది. 10,900 కీలకమైన లెవెల్స్ని కూడా బ్రీచ్ చేసి ప్రస్తుతం 10,820 దగ్గర నిఫ్టీ అయితే ఆగింది. బట్ చూడాలి, ఇది 10,800ని కూడా బ్రీచ్ చేస్తుందా అంటే ప్రస్తుతం కొద్దిగా కష్టంగానే ఉంది. కానీ బట్ మేబీ ఇదే లెవెల్స్ దగ్గర ఆగే అవకాశం కనిపిస్తుంది. నిఫ్టీ వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది. మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అన్నీ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఎక్సెప్ట్ మీడియా, మెటల్, ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. మేజర్గా పిఎస్యూ బ్యాంక్స్లో వీక్నెస్ ఎక్కువ ఉంది. ఎఫ్ఎంసీజీ, ప్యాక్ అండ్ ఫిన్సర్వ్, ఆటో, బ్యాంకింగ్ రంగ కౌంటర్స్లో ఆల్మోస్ట్ 1% మేర నష్టాల్లో ట్రేడ్ కావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అటు నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% మేర, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కూడా 0.5% మేర సెల్ ఆఫ్ మనం చూస్తున్నాము. బికాజ్ ఐటీసీ ఈజ్ ద ఓన్లీ రీజన్ టిల్ నౌ. ఎందుకంటే 4% పడింది, అది మేజర్ స్టాక్ కాబట్టి ఇంపాక్ట్ ఓవరాల్గా ఇండెక్స్ మీద మనం రావడం చూస్తున్నాం. కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇనిషియల్గా మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాము. తర్వాత కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి, సెక్టార్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఐటీసీ ఒకటి మార్కెట్ని బాగా క్రాక్ చేసింది, బాగా వీక్ చేసింది. 10,900 లెవెల్స్ని కూడా నిఫ్టీ మరొకసారి బ్రీచ్ చేయడం చూస్తున్నాము. దీన్ని బట్టి చూస్తే ఈ 11వ, 12వ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 10,900 పాయింట్ల మార్కు నిలబెట్టుకోలేకపోతుంది నిఫ్టీ. ప్రతిసారి వెనక్కి రావడం చూస్తున్నాము. సో ఇక మనకు అర్థమైందని అనుకోవాలా, 10,800ని కూడా బ్రీచ్ చేస్తే మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ లెవెల్ తప్పదని. కరెక్ట్, ఎగ్జాక్ట్ అండి. ఇప్పుడున్న మార్కెట్లో మనకి చూస్తే మనకి 10,950 అనేది అంటే చూడడానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు కరెంట్ లెవెల్స్ నుంచి కూడా చూసుకుంటే ఒక 150 పాయింట్స్, బట్ అది దాటలేక చాలా సందర్భాల్లో వెనక్కి రావడం చూసాము. ఈరోజు కూడా మనకి జస్ట్ ఒక 215 వరకు కూడా మార్కెట్స్ స్టడీగానే ఉన్నాయి. ఫ్లాట్గా ఒక -1 or 2 పాయింట్స్ ఆ రేంజ్లో మనకి కొనసాగుతున్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా ఒక్కసారి మార్కెట్స్ నష్టపోవడం చూసాము. దీనికి ప్రధానంగా ఈరోజు మార్కెట్ని నష్టపరిచిన స్టాక్స్లో ఐటీసీ రిజల్ట్ అని చెప్పొచ్చు. ఒక్కసారి రిజల్ట్ వీక్గా ఉండడంతో ఒక్కసారి స్టాకు హెవీగా 4% మామూలుగా ఐటీసీ ఒక రేంజ్గా చూసుకుంటే చాలా తక్కువ, ఏదో రోజంతా కూడా ఒక 2-3 రూపాయల పైకి కిందకి ఉండేది. బట్ ఈ రోజు కానీ హైగా చూసుకుంటే 295, ఇప్పుడు 279 దగ్గర ప్రస్తుతానికి ఫ్యూచర్స్లో ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా ఐటీసీ ఒక్కసారి సెంటిమెంట్ని నెగిటివ్ చేసిందని చెప్పొచ్చు. దీని కారణంగా మిగతా అన్ని స్టాక్స్లో కూడా సెల్లింగ్ ఈరోజు వచ్చింది. తర్వాత ఇంకొక సెక్టార్ అంటే ఇన్ని రోజులు మార్కెట్కి సపోర్ట్ చేసిన సెక్టార్ అంటూ ఉంటే అది బ్యాంక్స్ అని చెప్పొచ్చు. బ్యాంక్స్లో మరి ముఖ్యంగా ఈరోజు పిఎస్యూ బ్యాంక్స్లో బాగా సెల్లింగ్ అనేది ఎస్బీఐ ఒకటి బాగా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. దీంతోపాటు ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. దీంతోపాటు మనకి కొన్ని స్టాక్స్ ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో ఇన్ఫోసిస్ లాస్ట్ కొన్ని రోజులుగా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ ఇన్ఫోసిస్, ఇది కూడా వీక్గా ఉంది. వీటి కారణంగా అంటే ఇవన్నీ ఇప్పుడు ఈరోజు పడిన స్టాక్స్లో బాగా వెయిటేజ్, ఇండెక్స్లో బాగా వెయిటేజ్ ఏవైతే ఉన్నాయి ఐటీసీ, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్లో సెల్లింగ్ కారణంగా మార్కెట్ ఈ విధంగా పడిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా రాను రోజుల్లో మార్కెట్స్ ఇదే విధమైన ట్రెండ్ అనేది ఉండొచ్చు. ఒక రేంజ్ బౌండ్లోనే మార్కెట్స్ కొనసాగే అవకాశం ఉంది. మనకి హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడల్లా కూడా ఈవెన్ ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా మనం అనుకున్నాము సెల్లింగ్ పొజిషన్స్ని చాలా వరకు ప్రిఫర్ చేసుకోవాలి. ఈ లెవెల్లో ఫ్రెష్ లాంగ్ వెళ్ళకూడదు, డిప్స్లో మాత్రమే బై చేయాలనుకున్నాము. అది 10,800 అనుకున్నాము. అయితే అది ఈరోజే వస్తుందని కూడా అనుకోలేదు ఎవరు కూడా. ఎందుకంటే మార్కెట్స్ అప్పుడున్న పరిస్థితుల్లో చాలా స్టడీగా ఉన్నాయి. అది 2-3 రోజుల్లో 4 రోజులు పట్టొచ్చేమనుకున్నాం, కానీ ఒక్క రోజులోనే 100 పాయింట్స్ పడ్డామని అటు గ్లోబల్గా పెద్దగా నెగిటివ్ లేని కారణంగా లేవు. మన మార్కెట్ ఈ విధంగా పడింది. ఏదైనప్పుడు కూడా నెంబర్స్ సీజన్ ఉంది కాబట్టి, రిజల్ట్ సీజన్ ఉంది కాబట్టి రిజల్ట్ తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్కెట్లో చేంజెస్ వస్తూ ఉంటాయి.
రేపు ఎస్ బ్యాంక్ రిజల్ట్ ఉంది. సో కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ రిజల్ట్ కూడా ఉన్నాయి. ఎల్లుండి ఎల్ఎన్టీ ఉంది. కాబట్టి ఈవెన్ స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. చాలా వరకు మ్యాక్సిమం స్టాక్స్ సెల్ అండ్ ర్యాలీస్లో ఉన్నాయి. ఎవరు కూడా తొందరపడి లాంగ్ పొజిషన్స్ని వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న మార్కెట్లో బాగా పడింది కదా అని ఫ్యూచర్స్లో, మరీ ముఖ్యంగా ఫ్యూచర్స్లో వెళ్ళేవాళ్ళు వెయిట్ చేయండి. మార్కెట్స్ ఒక డౌన్ ట్రెండ్లోకి వచ్చాయి. ఇది కొనసాగడానికి కూడా అవకాశం ఉంది. ఓకే. అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ చూస్తే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 11-12% నష్టాలతో కోట్ అవుతోంది. టీవీఎస్ మోటార్స్ 4.5%, ఐటీసీ 4%, యునైటెడ్ స్పిరిట్స్, మదర్సన్ సుమి, ఏబీ క్యాపిటల్, ఐబీ హౌసింగ్, గ్రాసిమ్ లాంటి స్టాక్స్లో వీక్నెస్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో మనకు ఉంది. అలాగే మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఒకసారి చూస్తే రిలయన్స్ నిప్పాన్ 5% దాకా నష్టపోయింది. అండ్ జిఎన్ఎఫ్సి, ఐఏఎఫ్ఎల్ హోల్డింగ్స్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఫిన్లెక్స్ కేబుల్స్ లాంటి స్టాక్స్లో కూడా 3-5% దాకా వీక్నెస్ ఉంది. స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనకు రెప్కో హోమ్ ఫైనాన్స్ 5% డౌన్, దీపక్ ఫర్టిలైజర్స్, జిందాల్ స్టెయిన్లెస్ లాంటి స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాం. అలాగే మైక్రో క్యాప్ స్టాక్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ అనుకుంది. కాకపోతే పెద్ద ఫెమిలియర్ నేమ్స్ ఏం మనకు కనిపించట్లేదు. అదే ఒకసారి లార్జ్ క్యాప్ స్టాక్స్లో గెయినర్స్ చూస్తే సన్ఫార్మా కొద్దిగా వాళ్ళ లాభపడింది, 3% దాకా లాభాలతో. అవన్నీ సూపర్ మార్ట్స్, డీమార్ట్ ఒక 3% దాకా గెయిన్, ఎస్ బ్యాంక్, జీ లాంటి స్టాక్స్లో కొద్దిగా పాజిటివ్నెస్ మనం చూస్తున్నాము. మిడ్ క్యాప్ సెగ్మెంట్లో టీటీకే ప్రెస్టేజ్, ఇన్ఫో ఎడ్జ్, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ లాంటి స్టాక్స్లో కొద్దిగా బయింగ్ ఉంది. అండ్ జీ మీడియా అండ్ జీ లాంటి స్టాక్స్లో ఇవాళ చాలా స్ట్రాంగ్ బయింగ్ ఉంది. అండ్ సన్ టీవీ చాలా స్ట్రాంగ్గా ఇవాళ పెరిగింది. సో మీడియాలో మనం అంతకుముందు నుంచి బాగా పెరుగుతూ వచ్చే స్టాక్స్, బట్ లాస్ట్ వీక్ అంతకుముందు కొద్దిగా స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ ఈ 2 సెగ్మెంట్స్లో కనిపించింది. బికాజ్ ఓకే సార్ట్ ఆఫ్ రిజల్ట్స్ని అటు జీ లాంటి కౌంటర్స్ మనకు కనిపించాయి. కాబట్టి మేబీ ఇక్కడ ఏమైనా లోయర్ లెవెల్స్లో కనుక మార్కెట్ ఇలాంటి డీప్ ఫాల్లో సన్ టీవీ కానీ లేకపోతే జీ ఎంటర్టైన్మెంట్ లాంటి స్టాక్స్ కానీ పిక్ చేసుకునే అవకాశం ఏమేర కనిపిస్తుంది. ఎందుకంటే మీడియా ప్యాక్లో చాలా స్టాక్స్ ఉన్నాయి కానీ కొన్ని సంబంధం ఉన్నవి లేనివి, పీవీఆర్ లాంటివి కూడా అందులో మిక్స్ అయి ఉంది. బట్ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకుని మేబీ సిఎన్బిసి టీవీ లాంటి పక్కన పెడితే టీవీ 18 లాంటి, నెట్వర్క్ 18 లాంటి స్టాక్స్ని ఈ స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చా? సన్ టీవీ, ఆర్ఎల్స్, జీఎల్ అంటే జస్ట్ ఒక 2-3 నెలల కోసం మనకి మే ఏప్రిల్ ఎండింగ్ వరకు కోసం అయితే కొనుక్కోవచ్చు అండి. నేను కూడా సన్ టీవీ ఆల్రెడీ మనం లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాము సన్ టీవీ గురించి. ఈవెన్ 500 బిలో వచ్చినప్పుడు పిక్ చేసుకోమని చెప్పాము. 500 బిలో వచ్చి చాలా షార్ప్గా మళ్ళీ 500 పైకి రావడం సన్ టీవీలో మనకి కనపడింది. కాబట్టి సన్ టీవీని ఎవరి డిప్లో కూడా నెక్స్ట్ ఒక 2.5 months కోసం బై చేయమని సజెస్ట్ చేస్తాను. క్లోజర్గా మళ్ళీ 580-600 లెవెల్స్ ఈవెన్ దాన్ని కూడా దాటడానికి కూడా అవకాశం సన్ టీవీలో కనపడుతుంది. కాబట్టి సన్ టీవీని కొనుక్కోమంటాను. అదేవిధంగా జీని కూడా కొనుక్కోమంటానండి. ప్రస్తుతం జీ 432లో ఉంది, 420 ఆ లెవెల్లో బాగా సపోర్ట్స్ అనేది ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 440 కూడా రెసిస్టెన్స్ ఉందండి. వన్స్ 440 దాటిందంటే ఇది కూడా క్లోజర్గా 500 దాకా వెళ్ళడానికి, 500-520 వెళ్ళడానికి అవకాశం ఉంది. జస్ట్ ఇవి ఏంటంటే ఒక 2 to 3 months టైం పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఈ 2 స్టాక్స్ని కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నాయనుకుంటానండి. ఓకే. పైన ఎన్ని అదర్ ట్రేడింగ్ యాక్టివిటీ మీరు గమనించిన వాటిలో ఇవాళ బాగా మిడ్ సెషన్ నుంచి యాక్టివ్నెస్ బాగా పుంజుకున్న స్టాక్స్ ఏమైనా ట్రాక్ చేస్తున్నారు? అంటే మిడ్ సెషన్ నుంచి మనకి ఎక్కువ బ్యాంక్ నిఫ్టీలో అంటే సైడ్ వేస్లో ఉండి ఫ్లాట్గా ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఒకసారి సెల్లింగ్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో కనపడిందండి. బాగా ఎస్బీఐలో మంచి మనకి షార్ట్స్ అనేవి లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అది బాగా యాక్టివ్గా అంటే డౌన్ సైడ్ బాగా యాక్టివ్గా మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాము. అదేవిధంగా ఎస్ బ్యాంక్ ఒకటి రేపు రిజల్ట్ ఉన్నాయి. ఇది లో నుంచి బాగా నిన్నటి లో చూసుకుంటే క్లోజర్గా 184 ఉంది, ఇప్పుడు చూసుకుంటే 198 ఉంది. ఇది కూడా బాగా యాక్టివిటీ అనేది దీంట్లో కనపడుతుంది. అదేవిధంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అంటే దీంట్లో బాగా షార్ట్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి. మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో సెల్ కాల్ ఇవ్వడం జరిగింది ఈ స్టాక్ని. ఇది కానీ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి 770 అంటే 780 బిలో కూడా ట్రేడ్ అవుతుంది. ఇది చాలా వీక్ ఉందండి. ఇది కూడా సెల్ ర్యాలీస్ క్యాండిడేట్గా ప్రస్తుతం అనుకోవచ్చు. ఓకే. మిగిలిన స్టాక్స్ కూడా మనం ఒకసారి గమనిద్దాం ప్రోగ్రామ్ వైండప్ చేసే లోపు. సన్ఫార్మా అలాంటి స్టాక్స్లో కొద్దిగా ఇవాళ మనం పెరగడం చూస్తున్నాం. ఏమిటంటే వర్స్ట్ ఫాల్ తర్వాత కొద్దిగా ఇక్కడ సన్ఫార్మా ఆగినట్టు ఏమైనా కనిపిస్తుంది. దీన్ని అయితే మనం స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయమని చెప్తూనే ఉన్నాము.
మేబీ ఒకవేళ ఎవరన్నా లెవెల్స్ దగ్గర కొని ఉంటే లోయర్ లెవెల్స్ దగ్గర ఎగ్జిట్ అయ్యేందుకు రైట్ టైమా, స్టిల్ ఇంకొక లాస్ట్ ఆపర్చునిటీ మిగిలి ఉందని అనుకోవాలి సన్ ఫార్మాలో? ఎందుకంటే మేనేజ్మెంట్ ఆర్ ప్రమోటర్స్ బయటకు వచ్చి కొద్దిగా ఏదో దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం, దాన్ని కవరప్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ బట్ స్టిల్ ఇంకా సన్ ఫార్మా మీద డౌట్స్ కొనసాగుతూనే ఉన్నాయి ఇన్వెస్టర్స్లో. అవునండి, సన్ ఫార్మా ఒకటి బాగా డిసప్పాయింట్మెంట్ చేసిన ఫార్మా స్టాక్స్లో ఇది లాస్ట్ ఒక మూడు కదండి 5-6 ఏళ్ళ నుంచి కూడా చూసుకుంటే ఇది 1020 లెవెల్స్ నుంచి కూడా కరెక్ట్ అవుతుంది. రీసెంట్గా మనకి ఇది ఈ కంపెనీ మేనేజ్మెంట్ ఇష్యూస్, అటు ఇన్సైడ్ ట్రేడింగు, ఇటువంటివన్నీ లాస్ట్ ఒక 2 to 3 మంత్స్గా రావడం, తర్వాత నిన్న మొన్న మనకి ఒక పెద్ద స్కామ్ లాంటిది ఇందులో బయటపడ్డం ఇన్ ద సెన్స్ న్యూస్ రావడము, దానికి మళ్ళీ కంపెనీ మేనేజ్మెంట్ క్లారిఫై ఇవ్వడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స్టాక్ మీద ఈ మధ్య ప్రభావం చూపించిన అంశాలు. అసలు ఫస్ట్ నుంచి ముందు నుంచి కూడా ఇది ఎప్పుడైతే ర్యాన్బ్యాక్సీని వీళ్ళు తీసుకున్నారో అప్పటి నుంచి సన్ ఫార్మాకి కష్టాలు స్టార్ట్ అయినాయండి. ఆ బిజినెస్ని సస్టైన్ చేసుకోలేకపోయారు. ఆ ర్యాన్బ్యాక్సీకి ఉన్న బ్రాండ్ కానివ్వండి, ర్యాన్బ్యాక్సీకి ఉన్న ఓవరాల్ మార్కెట్ అంటే నెట్వర్క్ కానీ దాన్ని వీళ్ళు ఉపయోగించుకొని బిజినెస్ పరంగా ఇంప్రూవ్ కాలేకపోయారు. దాని కారణంగా వీళ్ళకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. దీనికి తోడు అంటే ఇండియాలో నెంబర్ 1 కంపెనీ అయింది, తర్వాత వరల్డ్ వైడ్ కూడా కంపెనీని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో చాలా డీల్స్ చేశారండి వీళ్ళు. లైక్ పేటెంట్ రైట్స్ కోసము మనీ స్పెండింగ్ అని డబ్బు ఖర్చు అనేది ఎక్కువ చేశారు. సో అవన్నీ కూడా ఫలితాలు సరిగా ఇవ్వలేదన్నమాట. అది కూడా ఒక కారణం అని చెప్పచ్చు. సో అన్ని కారణాలుగా ఈ స్టాక్ పడుతూ వచ్చింది. 6-7 ఏళ్ళ లోస్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుందండి. నిన్న మొన్న వచ్చిన బౌన్స్ బ్యాక్ ఇది ఏంటంటే అటు కంపెనీ మేనేజ్మెంట్ నుంచి కొంచెం పాజిటివ్ అంశాలు మాట్లాడడం కారణంగా బౌన్స్ అయింది. 440 నుంచి 450 దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇది రిజల్ట్ కూడా అంత బాగుంటలేదు కాబట్టి ఎవరన్నా లోయర్ లెవెల్స్ కొన్న వాళ్ళు ప్రాఫిట్స్ని ర్యాలీస్లో తీసుకోమని చెప్తాను. సో యునైటెడ్ స్పిరిట్స్లో ఏమన్నా సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయి? 3.5% ఇవాళ నష్టపోయింది. 578, 579 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇంకా సెల్లింగ్కి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? అండ్ ఐబీ హౌసింగ్లో కూడా ఇంకా సెల్లింగ్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? 3% దాకా ఈ స్టాక్ కూడా క్రాక్ అయింది. యునైటెడ్ స్పిరిట్స్ 580 దగ్గర బాగా సపోర్ట్ ఉందండి. ఇది రీసెంట్గా బాగా క్రాక్ అయ్యి మళ్ళీ కొంచెం లో నుంచి రికవరీ కన్సాలిడేషన్ అవుతూ ఉంది. బట్ మన మార్కెట్కి సపోర్ట్ చేయటం లేదండి ఒకవేళ బయింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి. అందుకని ఏంటంటే ఏమాత్రం ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా వీటిని సెల్ చేయమంటాను. అయితే ఒకటి మనకి రిజల్ట్ సీజన్ కాబట్టి రిజల్ట్ సీజన్ అప్పుడు మనకి ఆ రిజల్ట్కి ముందు స్టాకులు పెద్ద యాక్టివిటీ అటు పడడం కానీ పెరగడం కానీ 2 జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎవరైనా సెల్ చేయాలన్నా బై చేయాలన్నా కూడా ముందు రిజల్ట్ చూసుకోండి. నెక్స్ట్ ఫ్యూ డేస్లో రిజల్ట్ ఉన్నాయా, లేకపోతే రిజల్ట్ అయిపోయిన దాని అయితే మనం ట్రెండ్ అనేది 1 సైడెడ్గా ఉంటుంది. రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయని స్టాక్కి మనకి ట్రెండ్ అనేది వీక్ ఉన్న ట్రెండ్ కాస్త స్ట్రాంగ్ కావచ్చు, స్ట్రాంగ్ ఉన్న ట్రెండ్ కాస్త వీక్ కావచ్చు. ఏదర్ సైడ్ అయినా మనకి మూవ్స్ ఉండొచ్చు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పొజిషన్ తీసుకోమంటాను. ఇక ఇండియా బుల్స్ అయితే క్లియర్గా ఇదండి. ఇది దీని మీద కూడా నాకు అంత పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు. మీకు చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ స్టాకు రాను రోజుల్లో వీక్గానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఓకే ఫైన్. మార్కెట్స్ స్టిల్ వీక్నెస్ కొనసాగుతుంది. 100 పాయింట్ల వరకు నష్టంతో మనకి నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 99 పాయింట్స్ డౌన్తో 10,823 లెవెల్స్ దగ్గర. మేబీ రేపు కూడా ఇదే పరిస్థితి ఉండి ఇంకొద్దిగా క్రాక్ అయితే 10,000 బిలో 800 వస్తే అక్కడ ఏ లెవెల్స్ దగ్గర మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. బడ్జెట్ అప్పుడు ప్రారంభం అవుతుంది మనకి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత కొద్ది గొప్ప కొన్ని సెక్టార్స్లో యాక్టివిటీ ఉండొచ్చు కానీ ఇప్పటిదాకా అదే ఒక మేజర్ న్యూస్ మన కంట ముందు కనిపిస్తున్నది. అంటే లెస్ అప్పటిదాకా మార్కెట్ ఇదే రేంజ్ అంటే 10,650 కింద డౌన్ సైడ్, 10,900 అప్ సైడ్ లాగా కనిపిస్తుంది. ఒక 250 to 300 పాయింట్స్ రేంజ్లో కొట్టుమిట్టాడుతుంది. సో డౌన్ సైడ్ ఇంకా ఏ మేరకు మీరు ఇది చేస్తున్నారు? 10,600 అయినండి ప్రస్తుతానికి డౌన్ సైడ్ మనకి అదే లెవెల్ కనపడుతుంది. ఈవెన్ దానికి ముందు 10,800, 820 ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో మనకి కొంచెం సపోర్ట్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ కొంత అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాని కారణంగా నిఫ్టీ పెద్దగా పడకపోవచ్చేమో అనిపిస్తుంది. అయితే అట్ ద సేమ్ టైం మనకి ఐటీసీ లాంటిది వీక్ అవ్వడం అనేది నిఫ్టీకి చాలా వరకు ఒక విధంగా ఒక నెగిటివ్గా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాగా వెయిటేజ్ ఐటీసీకి కూడా మంచి వెయిటేజ్ ఉంది. మరోవైపు రిలయన్స్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ సపోర్ట్ చేస్తున్నాయి. మనకి రేపేలుండిలో కొన్ని ఇండెక్స్ స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్, ఎల్ఎన్టీ ఇటువంటివి ఉన్నాయి రిజల్ట్. వీటికి రిజల్ట్ బాగుంటే మళ్ళీ ఇండెక్స్ని కొంచెం పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా నెక్స్ట్ మనకి ఒక 10 days వరకు మాత్రం
ఇదే రిజల్ట్ బేస్డ్ న్యూస్ బేస్డ్ అంటే ఐ మీన్ రిజల్ట్ బేస్డ్ మూవ్స్ ఉంటాయి. ఇండెక్స్ కూడా ఒక రేంజ్, పెద్ద రేంజ్, అది ఏంటంటే 10,950 మనకి అప్ సైడ్ చూసుకుంటే, ఇంకా లోయర్ సైడ్ చూసుకుంటే 10,600 షార్ప్గా ఒక్కోసారి షార్ప్ ఫాల్స్ కూడా ఉంటాయండి, అది గమనించాలి. ఈరోజు ఎవరు కూడా ఊహించలేదు ఇంత షార్ప్ ఫాల్ ఉంటుందని. నిన్న కూడా మన మార్కెట్ వీక్గా ఉంది, ఈరోజు వీక్ అయింది. కాబట్టి రేపెల్లుండిలో మళ్ళీ ఏదైనా సెంటిమెంట్ కొంచెం ఇంప్రూవ్ కావాలంటే రేపెల్లుండిలో ఏదైనా మంచి ఇండెక్స్ స్టాకు మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తే మళ్ళీ మార్కెట్స్ కొంచెం సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు చెప్పుకోదగ్గది ఏంటంటే బ్యాంక్స్ వీక్ అయినాయండి, బ్యాంక్ నిఫ్టీ వీక్ అయింది, ఇన్ని రోజులు స్టడీగా ఉన్నది. నిన్న కూడా మనం బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ని హోల్డ్ చేసుకోమన్నాము, 27,200 టార్గెట్గా అనుకున్నాము. దగ్గరగా ఈరోజు 274 లో అనమాట. రేపెల్లుండిలో కూడా కొంచెం బ్యాంక్స్ రిజల్ట్ కొంచెం వీక్గానే ఉండొచ్చండి. సో రేపు మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? బ్యాంక్ నిఫ్టీ ఇంతకుముందు మీరు అన్నట్టు బాగా వీక్ అవుతుంది, 27,000 బిలో వచ్చే ఛాన్సెస్ ఏ మేరకు కనిపిస్తున్నాయి? ఒకవేళ అదే కనుక జరిగితే ఇంకా దీనికి ఎక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీకి? 27,200 దగ్గర ఇప్పుడు ఇమీడియట్గా మనకి సపోర్ట్ ఉందండి. అది మనకి అది బ్రేక్ అయితే మాత్రం 27,000 బ్రేక్ అయ్యి 26,800 నుంచి 600 దాకా రావచ్చు. ఇదంతా కూడా షార్ప్గా జరగవచ్చు. అయితే మనకి ఆ రిజల్ట్ ఇప్పుడు మనకి ప్రైవేట్ బ్యాంక్స్ మనకి అనౌన్స్ చేశాయి. పిఎస్యు బ్యాంక్స్లో 1-2 వచ్చిన పిఎస్యు బ్యాంక్స్ మళ్ళీ రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ చేశాయి. కాబట్టి నెక్స్ట్ వీక్లో నేను అనుకోవడం పిఎస్యు బ్యాంక్ రిజల్ట్ ఉన్నాయి, పెద్దగా పెరిగే అవకాశాలు అయితే బ్యాంక్ నిఫ్టీలో కనపట్టలేదండి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. దీనికి తోడు రేపు ఎస్ బ్యాంక్ రిజల్ట్ కూడా కొంచెం ఎంతో కొంత బ్యాంక్ నిఫ్టీ మీద ప్రభావం చూపొచ్చు అండి. సో మార్కెట్స్లో క్లోజింగ్ బెల్ మోగింది, 100 పాయింట్ల నష్టంతో 10,822 పాయింట్ల దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అలాగే 312 పాయింట్ల నష్టంతో 36,132 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ క్లోజ్ కావడం మనం చూస్తున్నాం. 253 పాయింట్స్ డౌన్తో 27,228 దగ్గర బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజ్ అయింది. అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూసుకుంటే 800 అడ్వాన్సెస్ ఉంటాయి, 1,200 డిక్లైన్స్ ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సెల్లింగ్ ప్రెజర్ ఎంత ఇంటెన్సిఫై అవుతుందో మార్కెట్స్లో అని చెప్పి. క్లియర్గా 100 పాయింట్ల నష్టం మనకి మిడ్ సెషన్ వరకు అంత రేంజ్ కూడా లేదు. 2 తర్వాత చాలా చాలా షార్ప్ సెల్ ఆఫ్ మనకి మార్కెట్స్లో వచ్చింది. సో ఇలాంటి జట్కాస్ మిగిలిన ఈ వారం రోజుల్లో కూడా ఉండే మనకు అవకాశం కనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ మనకి ఫిబ్రవరి ఫస్ట్లో బడ్జెట్లో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, ఎందుకంటే అదొక్కటే మనకు డొమెస్టిక్గా కనిపిస్తున్న మేజర్ న్యూస్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉన్న ఇది మార్కెట్స్కి. సో అప్పటిదాకా ఇదే ఇంతకాలం కన్సల్టేషన్ అనుకుంటూ వస్తున్నాం, బట్ కన్సల్టేషన్ ఫేస్ కాస్త కొద్దిగా నెగిటివ్ మోడ్లోకి జారుకోవడం మనం ప్రధానంగా గమనించాల్సిన అంశంగా చెప్పుకోవాలి. అన్నట్టు బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 4 o'clock క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.